మత్స్యశాఖ మేడం ఇల్లు కూడా ఉందమ్మా. అదిగో 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 ఖజామా ఇల్లు కూడా ఉంది. షిన్చాన్ కూర్చో. చూడండమ్మా. సరదాగా ఆడుతున్నాడు. మీలో ఎవరైనా బుక్ చదవాలనుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ మేడం. షిన్చాన్, నువ్వు కిటికీలో చూసి చాలు, కామిక్ బుక్స్ తీస్తాను, బుద్ధిగా చదువుకో. బాబు నీకు ఏ కామిక్ బుక్ కావాలి? మహాభారతం, రామాయణం లేకపోయినా పర్వాలేదు. బండి నప్పమన్నారంటే కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. ఆవిడ దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకొని చదువు. హ్యారీ అటు చూడండి, భోజనం వస్తుంది, భోజనం వస్తుంది. దానికెందుకని ఇంతగా ఆరాట పడుతున్నావు మిట్సి? ఫ్లైట్ లో ఫుడ్ బాగుంటుందని పక్కింటి ఆంటీ చెప్పారు, అందుకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా సార్? నాన్ వెజ్జా? అవును సార్, రెండు ఉన్నాయి. ఇలా చూడండి, డబ్బులు ఇచ్చి తినాలంటే మాకేమీ వద్దు. అదే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోండి, మేము ముగ్గురం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని తినేస్తాం. ప్లేట్ తిరిగి చేస్తాం. మాట్లాడుకుని ఉండు షిన్చాన్. ఆహా, ఫుడ్ వచ్చేసింది.